కొంచెం కనిపిస్తలేదు ఇంకా జరగదు మీ షేప్ ఉండాలి రాజ్యపుండరీకాని సముద్రస్య గృహాయ మే జాతవేదసేతనపామసోమరాజేతోనిసహాతవేదః జాతవేదసేతనపామసోమరాజేతోనిసహాతవేదః వెంకటేశనపదరకాని విశ్వానావేదం సామజ్ఞవరణాన్వసాద్వలం వైరోచనం సామజ్ఞవరణాన్వసాద్వలం వైరోచనేంద్రఘ్నాన్ దేవేకం ఓం దుర్గాన్ దేవేకం ఓశ్చవృత్వే బహుళానమృతే భాగోకాకతమయానందోః విశ్వాని నా దుర్గः జాతవే దస్సంతన్ననాపాదవితాతమరసే అజ్ఞే త్రివర్మణసాకునానో అస్మాకం బోధ్యవితాతనో నాం ప్రతనాచితకం సహమానముగ్రమితో ఓం త్రివంతయ రాజావరణా త్రివంతయ బృహస్పతి కవర్ చేస్తున్నారు చైర్మన్ సాబ్ అవుతుంది అయం ముహూర్తస్ముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం వెనక్కి కోసం కొంచెం వెనక్కి కోసం అందరూ సార్ కొద్దిగా ఎందుకు రాదు సార్ చెప్పులు అట్లా వేసేపు చెప్తా ఓకే కాదు కాదు అంతేనా పెద్ద చెట్లు కొట్టాయి 1,35,00,000 రూపాయలతోటి బాల సదన్ శంకుస్థాపన చేసుకున్నాం. గతంలో అరకొర ఫెసిలిటీస్ తోటి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. వాళ్ళకి ఆడుకోవడానికి ప్లేస్ కానీ, ప్రాపర్ కిచెన్ కానీ, తర్వాత ఆయాలకు రూమ్స్ కానీ ఇటువంటివి ఏవి లేకుండే. భవనం కూడా శిథిలావస్థలో. కాబట్టి మేము వచ్చిన తర్వాత దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి 1,35,00,000 శాంక్షన్ చేయించినాం. ఈ భవన నిర్మాణం అయిన తర్వాత 5 ఏళ్లలోపు పిల్లలు ఎక్కడ ఉన్నా జిల్లా వ్యాప్తంగా అనాథలుగా ఉన్నా లేకుంటే తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ పెట్టినా వాళ్లకు మంచి ఫెసిలిటీస్, ప్రైవేట్ రంగంలో ఏదైతే క్రచ్లు ఉంటాయో అలాగే ప్లే స్కూల్స్ ఉంటాయో ఆ తీరుగా దీన్ని మంచిగా తీర్చిదిద్ది వాళ్ళు ఇంకో సెంటర్కు పోవడం లేదా అడాప్షన్ అయ్యేంత వరకు చాలా చక్కగా వాళ్లకు పేరెంటల్ కేర్ ఎట్లా ఇస్తారో అట్లా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మన కాంట్రాక్టర్కు అధికారులు కూడా చెప్తా ఉన్నాం, వీలైనంత త్వరలో ఈ భవన నిర్మాణం పూర్తి చేసి 1 సంవత్సరం లోపల దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పినాం. నాణ్యతతో కూడిన కన్స్ట్రక్షన్ కావాలని కూడా నేను చెప్పాను. మొత్తం కూడా గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏ రోజు కూడా పాఠశాలల మౌలిక వసతుల్లో కానీ లేదు ఇటువంటి బాల సదన్ కావచ్చు మిగతా అన్నిటివి కూడా దాని మీద దృష్టి పెట్టలే, హాస్టల్స్ మీద దృష్టి పెట్టలే. ఈ 10 సంవత్సరాల కాలయాపన జరిగిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవేవైతే భవనాలు సరిపోతలేవో వాటన్నిటినీ పక్కా ప్రణాళికతోటి రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి ప్రణాళిక చేసి దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాల లోపున ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ ఏదైతే అద్దె భవనాల్లో ఉంటున్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వ సొంత భవనాల్లోకి మార్చి వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నది. ఆ ప్రకారంగానే బడ్జెట్ కేటాయింపులు కూడా జరుగుతూ ఉన్నాయి. మాటలు చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేసుకునే ప్రభుత్వం కాదు. ఎక్కడ లోపాలు ఉన్నాయో గత ప్రభుత్వం ఏవైతే పొరపాటు చేసిందో అవి సరిదిద్దుకుంటూ ప్రజలకు మంచి పరిపాలన అందించాలన్న లక్ష్యమే
మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఎవరు ఏమనుకున్నా, చిన్న చిన్న విషయాలు ఏదో పెద్దగా ఏమో జరిగిపోతుందని చెప్పినా మేము మా ప్రయత్నం, మా ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేసేదానికి ఉంటుంది తప్ప ఈ చిల్లర రాజకీయాలకు వాటి జోలికి మేము పోకుండా కేవలం అభివృద్ధి మీద దృష్టి పెడతాం. బాలకేంద్రం కూడా వసతులు కరువు ఉన్నాయండి. ఇదే ఇది బాలకేంద్రం ఆడ అదే ఎల్లమ్మగుడి దగ్గర ఖచ్చితంగా కూడా వాటికి కూడా ఎట్లా దాన్ని మెరుగుపరుచుకోవాలి వసతులు నేను కూడా పర్సనల్గా విజిట్ చేస్తాను. దానికి ఏమేమి మార్పులు అవసరము, ఇంకా భవనాలు ఏమన్నా పెంచుకోవాలన్నా, కొత్త భవనాలు కట్టాలన్నా, ఇంకేమైనా ఫెసిలిటీస్ పెట్టాలన్నా వాటి మీద కూడా మేము దృష్టి పెడతాం.